నమస్తే. వెల్కమ్ టు సేమ్ టుడే. నేను సహస్ర. స్థానిక ఎన్నికలు ఇప్పటికే చాలా ఆలస్యమయ్యాయి అంటూ హైకోర్టు కూడా ఒక తీర్పునైతే ఇచ్చింది. కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సెప్టెంబర్‌లోగా ఎలాగైనా గానీ స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. సర్పంచులకు గానీ, లేదంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళన్నీ గూడా ఒకేసారి పెట్టితే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? అసలు ఎప్పుడు పెట్టబోతున్నారు? దీనికి సంబంధించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ లీడర్ మానవతరాయ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఒకటేసారి సెప్టెంబర్‌లోగా ఇన్ని ఎలక్షన్స్ పెడితే చాలా కన్‌ఫ్యూజన్‌గా, గందరగోళంగా ఉంటుంది కదా! అసలు ఆలస్యానికి గల కారణాలేంటి? ఒకవేళ లేట్ అయితే అయ్యాయి గానీ, విడతల వారీగా పెట్టొచ్చు కదండీ! 3 నెలల్లో ఇన్ని రకాల ఎలక్షన్స్ పెడితే జనాలకు గూడా ఎవరికి ఎలా ఓటేయాలో గూడా అర్థం కాదు కదా! అంటే కావాలని జాప్యం చేయలే ప్రభుత్వం. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాలని చెప్పి దాన్ని అమలు చేసి అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్ సంతకం పెట్టి ఢిల్లీ పంపినాం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆ ఫైల్ని అట్లనే దాచిపెట్టింది. కనీసం మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పట్లేదు, లేకుంటే మేము దాన్ని అనుమతిస్తున్నాం అని చెప్పట్లేదు. దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలి. 9వ షెడ్యూల్లో పెడితేనే తమిళనాడులో లాగా 69% రిజర్వేషన్లు ఇక్కడ మనం సుప్రీంకోర్టు చెప్పింది 50% మించొద్దు, పరిమితి దాటొద్దు రిజర్వేషన్లు అన్నది. ఒకవేళ ఇప్పుడు 42% మొత్తం రిజర్వేషన్ కలుపుకుంటే 54% అవుతుంది. కాబట్టి కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే అది రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఆ ప్రక్రియను చేర్చమని చెప్పి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. ఇంతలోకే రాహుల్ గాంధీ గారి యొక్క కులగణనకు భయపడినటువంటి బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తా అని ముందుకు వచ్చింది. దేశవ్యాప్త జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పి ముందుకు వచ్చింది. కానీ గతంలో ఏమన్నారు వాళ్ళు? రాహుల్ గాంధీ కులగణన ఎట్లా చేస్తావు, నువ్వు, నీ కులం ఏంది, నీ మతం ఏంది అని రాహుల్ గాంధీని కించపరిచినా సరే, రాహుల్ గాంధీ లోక్సభలో బయట కూడా బహిరంగ సమావేశాలు ఈ కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పేసరికి దానికి భయపడిన బీజేపీ ప్రభుత్వం ముందుకు వచ్చి చేసింది. అయితే ఈలోపు కొంతమంది ఇద్దరు సర్పంచులు, నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు, మా పదవీ కాలం ముగిసింది, మరి గ్రామ పంచాయతీలు అనేవి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మమ్మల్ని కొనసాగించండి లేకుంటే ఎన్నికలు జరపండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా 6 నెలల సమయం పట్టింది. మేము నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 42% రిజర్వేషన్ బిల్లును వాళ్ళు 9వ షెడ్యూల్లో చేర్చకపోయినా, పార్లమెంట్లో ఆమోదించకపోయినా, ఏదో రకంగా జీవో విడుదల చేసేసి బీసీలకు న్యాయం చేద్దామనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి ఇప్పుడు కోర్టు తీర్పు అనేది ఇవాళ వచ్చింది. నిన్న రిజర్వ్లో పెట్టి ఈ రోజు విడుదల చేసింది. 90 రోజుల్లో ఎన్నిక పెట్టాలి. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎన్నికల సంఘం అధికారులు వాళ్ళ యొక్క బ్యాలెట్ పేపర్లు, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తి చేశారు. ఒక అంచెలంచెలుగా జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత వచ్చి మున్సిపాలిటీలు, ఇతర కార్పొరేషన్లు, రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మేమేదైతే కాంగ్రెస్ పార్టీ అనేది మాయమాటలు చెప్పదు. ఒక మాట ఇచ్చినామంటే దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే అమలు చేసి నిరూపిస్తాం. ఇలా సంక్షేమ పథకాల విషయంలో కూడా అంతే అవుతుంది. ఎవరేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ మాట్లాడినంత మాత్రాన వాళ్ళ తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. మేమిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, అమలు చేసేవి చెప్తున్నాం, చేయని కూడా చేస్తామని చెప్తాను. కాబట్టి ఈ ఎన్నికల జాప్యానికి కారణం కోర్టు తీర్పిచ్చింది. 90 రోజులు గడువు ఇచ్చింది. తప్పకుండా ఇలా మాకు ఆ మంత్రివర్గం, తర్వాత పార్టీ అందరు కూర్చొని ఏ విధంగా బీసీలకు న్యాయం చేయాలి, జీవో తీసి ఎన్నిక చట్టం చేసి దాని ప్రకారంగా ముందుకు పోవాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తొందరగా 90 రోజుల సమయం ఉంది కాబట్టి అక్కడ 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన రక్షణ ఆ రిజర్వేషన్లు కల్పించాలా అనేటువంటి నిర్ణయాలు త్వరలోనే వెలువడతాయి. కాబట్టి తప్పకుండా స్థానిక సంస్థలు అంటే మాకు గౌరవం. మా రాజీవ్ గాంధీ గారే స్థానిక సంస్థలు ఉండాలని చెప్పి పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు. తర్వాత మాకు ఆ చిత్తశుద్ధి ఉంది వాటి మీద. రాజీవ్ గాంధీ గారు మీరు అన్నట్టు దానికి రాజ్యం పోసినప్పటికీ రేవంత్ రెడ్డి దాన్ని ఫాలో అవ్వట్లేదు, సర్పంచ్లకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అసలు అవసరమే లేదు సర్పంచ్లు అన్నట్టుగా, అందుకే కావాలని జాప్యం చేశారని ఆరోపణలు అయితే మీ మీద ఉన్నాయి. అవి ఆరోపణలు మీరే అన్నారు కదా. రేవంత్ రెడ్డి కాదు, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు, పాలకులు ఏం చేయలేదు. కోర్టు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కదలికి వచ్చింది. ఈ రోజు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న విధులు ఏ విధంగా ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వార్డులు విభజన చేశారు. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీ స్థానాల్లో ఎట్లానే బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధం చేశారు. నాకు తెలిసిన ఎన్నికల సంఘం అధికారులు మొత్తం కూడా. కాబట్టి తీర్పు వచ్చింది కాబట్టి త్వరలోనే ఆ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది,
90 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టులు అంటే గౌరవం ఉంది కాబట్టి తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. ఎక్కడ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఎక్కడ ఉంది చెప్పండి. గత ప్రభుత్వాలు కొంతమంది 23%, 27% రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహరావు ప్రభుత్వం. తర్వాత కేంద్రీయ విద్యా సంస్థలో 27% రిజర్వేషన్లు కల్పించింది ఓబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? 27% రిజర్వేషన్లు ఉంటే 23%కే ఎన్నికలు పెట్టింది. అంటే బీసీలకి యొక్క హక్కుల్ని హరించి వేసింది. కానీ కాంగ్రెస్ అట్లాగా అదనంగా 27% రిజర్వేషన్ని 42% పెంచి ఇవాళ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు, బహుజనులకు రాజ్యాధికారం, స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం కల్పించేందుకు రేవంత్ రెడ్డి కృషి చేసినందుకు కులగణన దేశంలో ఎక్కడ జరగలే. కులగణన చేసి పంపించినాం అక్కడికి. అది వర్గీకరణ కూడా చేసినాం ఇక్కడ. ఏ రాష్ట్రంలో జరగదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా వర్గీకరణ ఎక్కడ ఏ రాష్ట్రం పూర్తి చేయలే. కానీ తెలంగాణలో పూర్తయింది, కులగణన పూర్తయింది. కాబట్టి ఎన్నికల అడ్డంకి అనేది 42% రిజర్వేషన్. కాబట్టి తప్పకుండా మా మంత్రివర్గం, ప్రభుత్వం, పార్టీ ఆ దిశగా ముందుకు పోతాయి. మీరు అన్నట్టు ఒకళ్ళు 30 రోజులు 90 రోజులు ఉన్నాయి. 90 రోజులలో అందరికీ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు వీళ్ళందరూ కూడా సక్రమంగా నిర్వహించే మొత్తం ప్లానింగ్ ఉందంటారా మీ దగ్గర? తప్పకుండా పక్కా ప్రణాళికలు ఉండవు. అంచెలంచెలుగా వెళ్తాయి. ఫస్ట్ ఇప్పుడు కోర్టులో తీర్పు, పంచాయతీ ఎన్నికలు, సర్పంచులు పోయారు. సర్పంచులు దాదాపు గ్రామాలు ఉంటే 12,750 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటికి ఎన్నికలు జరుగుతాయి. మేజర్ పంచాయతీలు ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి. వాటన్నిటికి కలిపి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అయిన తర్వాత అంచెలంచెలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ. ఇప్పుడు కోర్టు చెప్పింది వీటి గురించి, పంచాయతీ రాజ్ వ్యవస్థలో అడుగున ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థ, సర్పంచ్ ఎన్నికల గురించి చెప్పింది. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గురించి పోలే. సరే, ఏది ఏమైనప్పటికీ వాటిని కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాటి గడువు ఎప్పుడైపోయింది? ఫిబ్రవరి 1వ తారీఖు అయిపోయింది. అతను వీటి గడువు కూడా మార్చి 24వ తారీఖు 2024లో అయిపోయింది. కాబట్టి కోర్టు తీర్పిచ్చింది, ఇబ్బందులు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఇంకొకటి, గ్రామాల్లో చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో ఒక పథకాలు రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. రైతు బంధు కానీ, లేదంటే దళిత బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేదంటే డెలివరీ వాళ్ళకి ఏవో ఒక పథకాలలో గ్రామాలుగా ప్రతి ఒక్కరు పనిచేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత గ్రామాల వారిగా చాలా అప్పుడే లేకుండా చాలా సైలెంట్ అయిపోయాయి. ఈ పథకాలన్నీ లేవు, పైగా ఈ ఎన్నికలు లేవు, మాకేం సంబంధం లేదన్నట్టు గ్రామస్తులు కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు కూడా అంతా ఒక వ్యతిరేకత అయితే మీ మీద ఉంది. దీనికి ఏం చెప్తారు? తప్పుడు ప్రచారం. గ్రామస్తులు ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే నియోజకవర్గానికి 3,500 చొప్పున 5 ఏళ్లలో మేము 20 లక్షల ఇల్లు కడుతున్నాం. దాదాపు ఇప్పుడు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు అట్లా మంజూరు అయిపోయినాయి. ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. పేదవాడికి ఏం కావాలా? గూడు కావాలా? మరి కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎక్కడ చప్పుడైంది? ఏమైనా ఇల్లు కట్టినట్టు చప్పుడైంది? ఇటుకలు చప్పుడైందా? ఇసుక చప్పుడైందా? ఏం కాలే. ఉత్తదే అది మసిబూసి మారేడికాయ చేస్తారు. ఇప్పుడు ప్రచారం చేస్తారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా ఇలా 1,49,00,000 మందికి దాదాపు 9,000 కోట్లను మన అంచెలంచెలుగా 6 రోజులు ఇవాళ వరకు నాకు తెలిసి దాదాపు 8,700 కోట్ల పైసలు. అంటే రేపో మాపు మేమన్న ప్రకారం 1,49,00,000 మంది రైతుల ఖాతాలో డబ్బులు 2 రోజుల్లో మొత్తానికి పడబోతున్నాయి. దాదాపు ఇప్పుడు 96-97% అయిపోయింది. ఒక 3% మిగిలిపోయింది. ఆ 3% రేపు మాపు అయిపోతుంది. కాబట్టి రైతులందరూ కూడా రైతు భరోసా, వాళ్ళ రైతు బంద్ అయితే మాది రైతు భరోసా ద్వారా సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ చేసినాం. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు జమ చేసినాం. అది ఎప్పుడు అయిపోయింది, 3 నెలల్లో జమ చేసినాం. రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఇలా సన్న బియ్యం సప్పుడు లేదా? ఇలా సామాన్యులు సన్న బియ్యం శ్రీమంతులతో పాటు రేషన్ కార్డు దగ్గర, రేషన్ షాపుల దగ్గర కొట్టుకుంటున్నారు. ఇంట్లో 3 ఏళ్ళకు కాదు, గుర్తుపెట్టి 3 నెలలకు కాదు, మిగిలిపోయిన ఉంటే ఒకేసారి సన్న బియ్యం ఇస్తారు. గతం దేశంలో ఎక్కడ లేదు సన్న బియ్యం పథకం అనేది. ఆ చప్పుడు లేదా? నడుస్తుంది కదా, మరి ఎక్కడ లేదంటారు ఎందుకని? సన్న బియ్యం వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలంతా కూడా ఇవాళ శ్రీమంతులు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లేదంటే పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేటువంటి పెద్ద బడాబాబులు ఏం తింటున్నారు, మేం కూడా పేదవాళ్ళం అదే తింటున్నాం, సన్న బియ్యం తింటున్నాం. సన్న బియ్యం పెట్టినటువంటి, సన్న బియ్యం బువ్వ పెట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు. ఇంకెక్కడ చప్పుడు కావట్లేదు. గతంలో అంతా ఉత్తదే, పైన పటారం లోన్ లొటారం, అది అన్ని విధాలుగా. అదే విధంగా ఆసరా పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి నడుస్తుంది, షాదీ ముబారక్ నడుస్తుంది.
ఒక పక్క నిరుద్యోగులకు వాళ్ళ చేత కాకపోతే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. రేపు జాబ్ క్యాలెండర్ ద్వారా జూలై 2వ వారమా లేకపోతే ఆగస్టు 1వ వారంలోకి వాళ్ళందరికీ సుమారు 30,000 ఉద్యోగాలని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తీపి కబురు నిరుద్యోగులు వినబోతున్నారు, వాళ్ళ ఆనందంగా ఉన్నారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ఉద్యోగస్తులైనా మండలాల్లో ఉన్న ఉద్యోగస్తులైనా 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ఇంకెక్కడెనకపోయినా చెప్పండి. ఇవాళ మహిళలు 1 కోటి మంది మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో కోటీశ్వరం చేయబోతుంది. 21,000 కోట్లు వాళ్ళకి 5 ఏళ్లలో. పావలా వడ్డీకి రుణాలు ఇస్తాను ఎక్కడైనా ఉందా? గతంలో అమలు చేసిన కేసీఆర్ ఇంకా తప్పు లేదంటారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా సంతోషాలతో సంబరాలు జరుపుకుంటుంటే తట్టుకోలేని వాళ్ళు కేసీఆర్, బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్పుడు లేదని. ఇళ్ల నిర్మాణం అనేది ప్రధానమైన అంశం కదా. ప్రజలకు, పేద ప్రజలకు అన్నం పెట్టడం, రేషన్ బియ్యం ఇవ్వటం, సన్న బియ్యం ఇవ్వటం ప్రధానమైన అంశం కదా. ఇంకెక్కడ 50 లక్షల మంది మహిళలకు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ కలిగి అంటే 1,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు సరాసరి సాలీన. వాళ్ళంతా 50 లక్షల మంది ఆనందంగా లేరు, తప్పుడు కావట్లేదు, అది కరెంటు తప్పుడు కావట్లేదు అక్కడ. అదే విధంగా 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తాం. మరి దానికి సంబరపడట్లేదు గ్రామాల్లో ప్రజలు, సంతోషపడుతున్నారు. ఇది తప్పుడు కాదా? ఇది ఆనంద బాష్పాలు వాళ్ళు కళ్ళల్లో చూడట్లేదా మనం? కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తుత్తి ఆరోపణలు చేస్తుంటారు. ఆరోపణలు మీరే అన్నారు. కాబట్టి వాటి వల్ల ప్రయోజనం రైతులు ఆనందంగా ఉన్నారు, నిరుద్యోగులు ఆనందంగా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఆనందంగా ఉన్నారు, మహిళలు ఆనందంగా ఉన్నారు. ఇన్ని రకాలుగా ప్రయోజనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రైతు బోనస్ ఇచ్చినాం మేము. దాదాపు 1,900 కోట్లు 500కి బోనస్ ఇచ్చుకుంటున్నాం. ఇలా పంట సరైన సకాలంలో కొనుగోలు చేసినాం. ఈ విధంగా తెలంగాణ పల్లెలన్నీ సిరులతో సిరి ధాన్యాలతో తొలదొగుతుంటే తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు మీరు రైతన్నలకు ఇవ్వవలసిన అమౌంట్ అకౌంట్ లో జమ కాలేదు, కేవలం మీ దగ్గర డబ్బులు జమ అయినా వాళ్ళ అకౌంట్ లో పడలేదు. అకౌంట్ లో పడకుండా సంబరాలు ఎలా జరుపుకుంటారు? అకౌంట్ లో పడితేనే మేము మాట్లాడుతాం, అబద్ధాలు చెప్పట్లేదు. అందుకే రోజు అంచెల వారీగా వేస్తున్నాం. దాదాపు 8,700 కోట్ల రూపాయలు జమ అయినాయి. ఇంకా ఒక 3% 4% మంది మిగిలిపోయారు. వాళ్ళకు కూడా రేపమా పడుతున్నాయి. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో. అది ఆ ఖాతాలో పడిన తర్వాత అందరికి వచ్చినాయి, నాకు వచ్చినాయి, మా ఇంట్లో అందరికి వచ్చినాయి. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకు కూడా పడ్డాయి. 15 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పడ్డాయి, 20 ఎకరాల వరకు పడ్డాయి. ఇలా రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉందో అంతవరకు 1,49,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చి వాళ్ళకు ఆసరాగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ అబద్ధాలు కాదు, వాస్తవాలు. కాగితాల రూపంలో ఉండేది. వాళ్ళు ఏదో నోటి మాటలు చెప్పి వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు, దళిత ముఖ్యమంత్రి ఇవ్వలే, దళితులకు 3 ఎకరాలు అన్నారు ఇవ్వలే, అన్ని మోసాలు దగా చేశారు. దళిత బంధు కూడా ఎంతమందికి ఇచ్చారు? అది ఎన్నికల మందు వేశారు, హుజూరాబాద్ ఓడిపోయారు. ఆ తర్వాత దాన్ని అమలు చేయలేకపోయారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అన్నారు, కనీసం 20% మందికి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఊరించి ఓట్లు దండుకునే ప్రయత్నం వాళ్ళది. మాకు ఓట్లతో పని లేదు, మేము ఇస్తానన్నవి అంచెలంచెలు కూడా చేసుకుంటూ పోతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ 180 కోట్ల మంది మహిళలు వాళ్ళు ప్రతి గ్రామం నుంచి పల్లె నుంచి పట్టణం నుంచి నగరానికి వాళ్ళ పనులు, హాస్పిటళ్లకు, పెళ్లిళ్లకు, పేరెంటాలకు. మొన్న సరస్వతి పుష్కరాలు అయితే మహిళలు సంతోషపడ్డారు. అది పుష్కరాల్లో మేము ఉచితంగా ఇంత 300, 400, 500, 1,000 రూపాయలు ఛార్జీలు పెట్టి ప్రయాణించిన తెలంగాణలో ఉచితంగా కల్పించింది మాకు అని చెప్పి వాళ్ళంతా సంతోషంగా 6,000 కోట్లు ఆదా చేసుకున్నారు మహిళలు ఉచిత బస్సు ద్వారా. కాబట్టి అందరూ సంబరంగా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేనిది ఏంటంటే భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి అవినీతి ఉచ్చులు బిగుస్తున్నాయి. రేపో మాపు వాళ్ళు జైలుకు పోవ తప్పదు. కాదు జైలుకు పోయేవాడు ఏం చేస్తాడు? శాపనార్థాలు పెడతాడు. కాబట్టి పిల్లి శాపనార్థాలకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడతాయా? తెగిపడవు. కాబట్టి దానివల్ల వాళ్ళ బాధ ఏందో వాళ్ళు పడతారు. పన్నీండి, ప్రజలకు అవసరం లేదు. ప్రజల బాధలను మేము తీరుస్తాను కాంగ్రెస్ ప్రభుత్వంగా. కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ ఎన్నిక జరిగినా ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు మాదే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపు మాదే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు మాదే. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు మాదే అని చెప్పి ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాం. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు లక్షలాది మంది ఇలా రైతన్నలకు ఇచ్చింది చూస్తే 1,04,000 కోట్లు వాళ్ళకి జమ చేసిన మొత్తం ఈ 18 నెలల కాలంలో. ఇంకెక్కడ పోతే వాళ్ళందరూ ఆశీస్సులు ఉండవా? 20 లక్షల ఇళ్ళు కట్టుకునే పేదవాళ్ళ ఆశీస్సులు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుండవా గ్రామాల్లో? అదేవిధంగా 50 లక్షలు లబ్ధి పొందే గృహజ్యోతి పథకం 200 యూనిట్లు లబ్ధి పొందే మహిళల ఆశీస్సులు ఉండవా? 45 లక్షల మంది ఉచిత 500కి సబ్సిడీ సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళ ఆశీస్సులు ఉండవా? బస్సుల్లో అటు ఇటు తిరుగుతూ ప్రయాణ సౌకర్యాలు పొందుతూ ఉచితంగా పొందుతూ వాళ్ళ ఆశీస్సులు మాకుండవా? నిరుద్యోగుల ఆశీస్సులు ఉండవా? రేపు 30,000 ఉద్యోగాలు వేస్తున్నాం.
చట్టం కథం అందరు కూడా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేనిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ.